అంగన్వాడీలకి గతంలో ఇచ్చిన దానికంటే అంటే చంద్రబాబు హయాంలో ఇచ్చిన దానికంటే కూడా భారీ జీతాలు పెంచాడు జగన్మోహన్ రెడ్డి. తెలంగాణలో దానికంటే 1000 రూపాయలు పెంచుతానన్నాడు, తన అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా పెంచాడు. ఇప్పుడు ఇంకో 1000 పెంచమని అడగడం వరకు హక్కు ఉంది, ఇంకో 2000 పెంచమని అడగడం వరకు హక్కు ఉంది. కానీ ఏకంగా 26,000 చేయమంటాం. ఒక ప్రాంతంలో అంగన్వాడీల పని ఎంత ఉంటుంది, ఆ ప్రాంతంలో గర్భిణులకు అంత పోషకాహారం, పుట్టిన పిల్లలకి సంబంధించి అంత పోషకాహారం. ఎంతమంది ఉంటారు ఓ ప్రాంతంలో? 100 మంది 1000 మంది ఉంటారా? అతి పరిమితంగా ఉండేటటువంటి అయినా సరే భారీ జీతాలే ఇస్తున్నారు. వాస్తవంగా ప్రతిరోజు గడప గడపకి వెళ్ళి పనులు చేస్తున్నటువంటి వాలంటీర్కి ఇస్తున్నది కేవలం 5,000 రూపాయలు. అంగన్వాడీలకి ఇప్పుడు దాదాపుగా 11,000 రూపాయలు ఇస్తున్నారు. సరే, దానికి సంబంధించినటువంటి దాంట్లో ఇంకా అడగడం వేరు, ఇప్పుడు ఏకంగా 26,000 దాకా అడగడం వేరు. ఏంటి అసలు ఈ మొత్తం వివాదం వెనకాల కారణం అంటే, కమ్యూనిస్టులు తమ రాజకీయ ఉనికి కోసం వీళ్ళని రెచ్చగొడుతున్నారు. పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప అన్న శ్రీశ్రీ గారి మాటలను తీసుకుని ఇక్కడ కీలకం, ముందు పోరాడదాం, పెరిగితే జీతం పెరుగుద్ది అంతే అన్నటువంటి. అయితే ప్రభుత్వం మొండిగానే, అంటే వీళ్ళ వల్ల ఓట్లు పోతాయి అన్నటువంటి భయపెట్టడం ప్రతిసారి ఎన్నికల ముందు ఒక అలవాటు అయిపోయింది. చంద్రబాబు నాయుడిని అట్లాగే బెదిరించారు ఆ టైంలో. బాబు కమిట్ అయ్యాడు, కానీ తర్వాత ఇస్తానన్నాడు. ఇప్పుడు వీళ్ళు కూడా అంతే చెప్తున్నారు. కాకపోతే వీళ్ళు మేము పెంచాం, 5 ఏళ్లకు ఒకసారి పెంచాలన్నది మా ఫార్ములా, రేపు జూలై తర్వాత పెంచుతాం అని చెప్తున్నారు. అదేదో రాసియండి అంటారు అంగన్వాడీ. మేమెట్ట రాసిస్తాం, ఆ రోజున్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటాం కానీ అంటున్నారు వీళ్ళు. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని అంగన్వాడీలు సంబంధించిన నాయకులైన కమ్యూనిస్టులు ఆల్రెడీ డిసైడ్ అయినప్పుడు వీళ్ళు రాసిస్తే ఏం ఉరుగుతుంది? పాయింట్ ఏంటంటే, కమ్యూనిస్టుల రాజకీయ అవసరాల కోసం ప్రతిసారి ఉద్యోగుల్ని రెచ్చగొట్టడం అన్నటువంటిది ఒక అలవాటుగా మారింది. దీనివల్ల ఆయా ఉద్యోగుల మీద ప్రజల్లో ఒక వ్యతిరేకత తప్పించి పాజిటివ్ రాలేదు. చూడండి, అంగన్వాడీలు, పారిశుద్ధ్య కార్మికులు, లేకపోతే టీచర్లకు సంబంధించి సర్వశిక్ష మన దాని ఇదొకటి వచ్చింది కదా, వేరేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనుబంధ విభాగాలకు సంబంధించినటువంటిది. ఆయా విభాగాలకు సంబంధించిన వాళ్ళ మీదన జరిగినటువంటి ఉద్యమాలు ప్రజల్లో ఏం పెద్ద స్పందన రాలేదు, వాళ్ళ పట్ల సానుభూతి రాలేదు. దాన్ని బట్టినే అర్థం చేసుకోవచ్చు ఏం జరుగుతుంది, క్రమంగా ఉద్యమాల మీద విరక్తి పుడుతోంది ప్రజలకు అన్నటువంటి విషయం.